వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు ఒక 3 రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతోంది, ఏం అవ్వబోతోంది, యుద్ధం ఆగుతుందా, యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుందా, దాంట్లో ఎవడెలా కొట్టుకు చచ్చాడు, ఈ విషయాలు కాదు. భారతదేశంలో ఏం జరుగుతోంది, ప్రధానమంత్రి మీద ఏ ఆరోపణలు వస్తున్నాయి, లేదు కాంగ్రెస్ ఏం చేస్తోంది, రాజకీయాలు ఎలా అవుతున్నాయి, ఎన్నికలకు సంబంధించి ఎవరెవరేం మాట్లాడుతున్నారు, ఇది పక్కన పెట్టండి. సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలకు పరిష్కారాలు ఏమిటి, ఇవేవీ కాదు. 3 రోజుల నుంచి ఈ వార్తలన్నింటినీ మించిపోయి మొత్తం అంతా దండయాత్ర సాగించినటువంటి ఒకే ఒక్కటి కోడిగుడ్డు, ఆ తర్వాత గాడిద గుడ్డు. మొత్తం గుడ్డు అనమాట ఇదంతా చేసింది. సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు ఆయన అన్నటువంటి మాటను ఖండించాం. అందులో మొహమాటం లేదు, ఆ మాట అని ఉండకూడదు. కానీ అందులో ఆయన ఉద్దేశం కూడా టీచర్లు అంటే ఉపాధ్యాయులు బోధన మాత్రం చేయాలి, విద్యాబుద్ధులు వాళ్ళ భవిష్యత్తుకి భరోసాగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనమయ్యాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఖరికి మన చింతా విజయప్రతాప్ రెడ్డి గారు ఆయన కూడా మాట్లాడారు. అని ఉండకూడదు, చాలా తప్పు మాట్లాడారు. అది టీచర్ల గురించి బాగా చెప్పారు. ఎస్, వాళ్ళు ఎలా చేయాలి ఇది బాధ్యత చెప్తూనే, కానీ మధ్యాహ్న భోజనం దాంట్లో గుడ్డు గురించి ఇలా అనకూడదు అని చెప్పి ఆయన అన్నారు. ఆయన కూడా ఇక ప్రొఫెసర్ నాగేశ్వరు, తెలకపల్లి రవి, ఇంకా చెప్పుకుంటే పోతే చాలామంది దానికి సంబంధించి ఈ వ్యాఖ్యానం మొదలుపెట్టారు. సో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది ఏమైనా ఉంది మనకి సంబంధించి అంటే, ఏ న్యూస్ ఛానల్ తీయండి, ఏ యూట్యూబ్ ఛానల్ తీయండి, గుడ్డు, గాడిద గుడ్డు, గరికపాటి గుడ్డు, ఇంతే. ఇది తప్ప ఇంకేది లేదన్నట్టు. నిన్నెవరో మన వీక్షకులకు ఆయన కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఆయన కూడా చెప్పారు, ఇంకేం సమస్యలు లేవా, సమస్యలు లేకపోతే చెప్పవయ్యా మాట్లాడడానికి, నేను లిస్ట్ ఇస్తాను, వాటి గురించి మాట్లాడండి, ఈ గుడ్డుగోల ఇవన్నీ దేనికి మాట్లాడుతున్నారు మీరు, పని పాటలేకని ఆయన కూడా అన్నారు. ఆఖరికి అంతదాకా వెళ్ళిపోయిందనమాట. అయితే ఇక్కడ గరికపాటి నరసింహారావు గారికి మద్దతు పెరుగుతుంది, ఒక పక్కన సైలెంట్గా మద్దతు పెరుగుతుంది. ఎందుకా అని చూస్తే ప్రతి ఒక్కళ్ళు దాంట్లో నిజంగా ఆ మాట అనడం తప్పే, ఏదో శోభనం పెళ్లి కొడుకుల్లో వచ్చి కూర్చుంటున్నారు, గుడ్డు తినేసి వెళ్ళిపోతున్నారు, చదవట్లేదు, ఏం లేదు అన్నటువంటి దాన్ని అందరూ ఖండిస్తూనే ఒక పక్కన, ఇంకో పక్కన అందులో ఆయన ఏం చెప్పారు అనేది చూడండి అంటూ రెండుగా విడిపోయారు. సమర్థింపు ఉంది, అట్ ద సేమ్ టైం వ్యతిరేకత ఉంది. సమర్థించే వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. మారుమూల పాఠశాలలు వీటన్నిటిలో కూడా చూస్తే కొన్ని చోట్ల కేవలం ఆ మధ్యాహ్న భోజనం సరికి రావడం, అక్కడి నుంచి తినేసి వెళ్ళిపోవడం, స్కూల్లో పిల్లలు ఉండట్లేదుట, అక్కడ కూడా ఉపాధ్యాయులు పట్టించుకోవట్లేదుట. కొంతమంది ఇది చెప్తున్నారు, ఈ వ్యవస్థ మారాలని కదా ఆయన అన్నది అని. ఇంకొంతమంది చెప్తున్నారు, అసలు మీకు ఏం తెలుసండి గుడ్డు కదా, నేను టీచర్గా పనిచేసినటువంటి రోజుల్లో ఇదిగో ఇది జరిగింది. ఒక కుటుంబంలో కోడిగుడ్డు తినాలి అంటే చెక్కల వక్కల, చెక్క అంటే 2 భాగాలు చేసి పెట్టడం, వక్కలు అంటే కోడిగుడ్డుని 4 ముక్కల కింద కోసి ఇంట్లో 4 తల్లి తండ్రి 2 పిల్లలు తినడం. అది కూడా వారానికో ఎప్పుడో ఒక్కసారి గుడ్డు ఒక్కటే తీసుకోవడం ఇంట్లో. అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి, నేను చూశాను. అలాంటిది మధ్యాహ్న భోజన పథకం పెట్టి కోడిగుడ్డు ఇస్తారు అని చెప్పంటే పిల్లలు నమ్మలేదు. అందులో ఒక చిన్నారి ఇలాగ అడిగింది, టీచర్ నిజంగానే గుడ్డు పెడతారా, మొత్తం గుడ్డంతా నాకే పెడతారా అని. తీరా ఆ రోజు నిజంగానే మధ్యాహ్న భోజన పథకం కోడిగుడ్లు రావడం, కూర నుంచి దగ్గరుండి పిల్లలందరికీ పెట్టడం. ఇంత చూస్తే ఆ పిల్ల రాలేదు. ఏమైందని టిఫిన్ బాక్స్లో కూరను అది తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే కాలికి దెబ్బ తగిలి పడిపోయింది, మొత్తం పట్టి వేసింది, ఒళ్ళు కాలిపోతుంది, ట్యాబ్లెట్లు వేశారు, కోలుకుంటోంది అని చూసిన తర్వాత, ఏరా స్కూల్కి రాలేదు, ఇగో నీ గురించి కోడిగుడ్డు కూర తీసుకొచ్చాను చూడు అని చెప్పి తినిపిస్తే ఆ పిల్ల కళ్ళలో ఆనందం ఎంత అనేది నేను చెప్పగలనా అని చెప్పి ఒక టీచర్ గారు ఆవిడ చెప్పినటువంటిది. సో 2 సంఘటనలు ఉన్నాయి, ఇది వాస్తవం. మధ్యాహ్న భోజన పథకం ఉండాలా తీసేయాలా అంటే ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటంటే, మనం ఇంకా ఈ మధ్యాహ్న భోజన పథకాలు వీటి మీదే ఉన్నాం మనం, అంతే తప్ప ఇంకా డెవలప్మెంట్ ఎలా అవుతుంది భారతదేశం అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితి లేని వాళ్ళకి ప్రభుత్వం పెడితే తప్పేమిటి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇద్దరి పాయింట్లు కూడా కరెక్టే. అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా చెప్పాల్సి వస్తుంది, భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చిన్నప్పటి నుంచి అదే జరుగుకుంటున్నాం. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, నాట్ డెవలప్డ్. ఇంకా డెవలపింగ్ కంట్రీనేనా, ఎన్ని దశాబ్దాల పాటు ఉంటుంది అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఇంకో సామెత చెప్తారు, ఆకలేసిన వాడికి చేపల కూర పెట్టడం కాదు, చేపల పట్టడం నేర్పాలి అంటారు చూసారా. అలాగా ఈ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం కాదు, ఆ పిల్లలు హ్యాపీగా ఇంట్లోంచి కూర అన్ని వండుకుని బాక్స్ తెచ్చుకునే స్థాయికి వాళ్ళ కుటుంబాన్ని తీసుకెళ్ళాలి ప్రభుత్వాలు, ఈ పథకాలు పెట్టి ఇక్కడ కూర్చోబెట్టడం కాదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎవరి మాటను తప్పుబట్టాలి, ఎవరి ఉద్దేశాన్ని ఇక్కడ తప్పుబట్టాలి?
ఎవరిని సమర్థించాలి, ఎవరిని వ్యతిరేకించాలి? సమాజం ఈ రెండింటి మధ్య ప్రస్తుతం నడుస్తోంది. ఇందులో గరికపాటి వారికి మద్దతుగా ఏం నడుస్తుంది అంటే వాళ్ళు చెప్పేటువంటిది, ఆయన చెప్పింది మేబీ ఒక మాట అలా ఉండొచ్చు, ఆ మాట నిజంగానే తప్పు అయి ఉండొచ్చు, కానీ ఆయన ఉద్దేశాన్ని ఇందులో ఆలోచించండి. వాళ్ళు వృద్ధిలోకి రావాలి అంటే వాళ్ళకి కావాల్సింది ముందు విద్య. అట్ ద సేమ్ టైం దీనికి కూడా చెప్పేది కాస్త ఆ పోషణ అనేది ఉంటేనే కదా ఆరోగ్యం ఉండేది. ఆ ఆరోగ్యం ఉంటేనే కదా బుర్ర పని చేసేది, చదువుకునేది, దాన్ని అంతా తలకెక్కించుకునేది. అప్పుడే కదా ముందుకు వెళ్తారు. మరి దాన్ని ఎందుకు గురువుగారు మర్చిపోతున్నారు అన్న ప్రశ్న కూడా ఆయనకి వేస్తున్నారు. సో ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం ఉద్దేశం పేదరికం నుంచి వాళ్ళందరినీ బయటకు తీసుకురావాలి, పిల్లల్ని చదివించుకోవాలి. వాళ్ళకి నిజంగానే తల్లిదండ్రులకి చదువు లేదు, వాళ్ళు కూలనాలో చేసుకుని చదివించాలనుకుంటారు, కానీ వాళ్ళ శక్తి సరిపోదు. ఒక పూట తింటే ఇంకో పూట పస్తులు ఉండేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ వేస్తున్నారు, ఒక పూట తింటే ఇంకో పూట పస్తుండాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది? దానికి కారణం ఎవరు? వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలా, లేదంటే వ్యక్తిగతమైనటువంటి లోపాలా? పని చేసుకుని చక్కగా కుటుంబాన్ని పోషించుకోవడం అంటే ఆ పని ఏం ఇవ్వాలి, ఏ పని చేయాలి, దేని పరంగా అన్నటువంటి ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు. మరి వీటన్నిటికీ సమాధానాలు దొరుకుతాయా? ఒక మనిషిని విమర్శించడం చాలా ఈజీ, సమర్థించడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా సద్విమర్శ తప్పు లేదు, 100% సద్విమర్శ తప్పు లేదు. ఉపమానాలు వేసేటప్పుడు చాలా క్లియర్గా చెప్పాలి. ఏదో చిన్నపిల్లలు శోభనం పెళ్లి కొడుకుల్లాగా వచ్చి స్కూల్లో కూర్చుని గుడ్డు తినేసి అక్కడే పడుకుంటున్నారు తప్పితే చదవట్లేదు ఎవరు అన్నటువంటి మాట ఇది తప్పేమో. అయితే దీనికి ఇంకొంతమంది మాట్లాడేది ఏంటంటే, ఎందుకని మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం చూసుకున్నప్పుడు తక్కువగా ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్ స్కూల్స్ కానీ వీటిలో కానీ? ఎందుకని ర్యాంకులు ఎన్ని వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, ప్రభుత్వానికి ఎందుకు రావట్లేదు, ప్రభుత్వ పాఠశాలకు ఎందుకు రావట్లేదు? ఇంకా ప్రభుత్వ పాఠశాలలు దీనావస్థలో ఎందుకు ఉంటున్నాయి ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా? అంటే కేవలం ఈ పథకాల అమలు మాత్రమే చూస్తున్నారు తప్ప మిగతాది పట్టించుకోవడం లేదా? ఒక విద్యార్థికి తినడానికి తిండి ఉండట్లేదు కాబట్టి మనం స్కూల్కి పిలిచి పెడుతున్నాం, చదువు చెప్పిస్తున్నామని ప్రభుత్వాలు భావిస్తున్నాయి, బాగానే ఉంది. మరి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా ఉపాధి అవకాశాలు చూపించారా? వాళ్ళ అభివృద్ధికి ఏమైనా బాటలు వేశారా? వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నారు? విద్యా ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపరుస్తున్నారు? టీచర్లకేమో ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా టీచింగ్ స్టాఫ్ మొత్తాన్ని కూడా కూర్చోబెట్టి మీరు ఇదే పనులు చేయండి, మీరు అక్కడ పాఠాలు చెప్పాలి, ఇక్కడ చెప్పిన ఈ వ్యవహారాలు కూడా చేయాలి, లెక్కలు చెప్పాలి, వీటన్నిటిని కూడా పర్యవేక్షించాలి, ఇవన్నీ చేయాలి, ఫోటోలు తీయాలి, ఇవన్నీ పెడుతూ ఉంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి విద్యార్థికి సరైనటువంటి ఆ బోధన ఎలా చేస్తారు? మరి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మైనస్ ఇది కాదా అని అడుగుతున్నారు. సమాజం మొత్తం ఈ ఒక్క గుడ్డు వల్ల చాలా మంచి డిస్కషన్ అయితే జరుగుతుంది. మరి దీని అవుట్కమ్ అనేది ప్రభుత్వం నుంచి ఎలా వస్తుందో తెలియదు, కానీ చాలా మంచి మంచి విషయాలు మాట్లాడుతున్నారు. సరే, కొంతమంది ఉంటారు నోరేసుకుని పడిపోయేవాళ్ళు, వాళ్ళ గురించి అయితే ఏం చెప్పలేము, చేయలేం. కానీ కన్స్ట్రక్టివ్గా ఒక విషయానికి సంబంధించి ఎస్ ఆయన అన్నటువంటి దాంట్లో ఇవి పొరపాటు మాటలు, ఖచ్చితంగా ఆయన వాటికి క్షమాపణ చెప్పాల్సిందే. అట్ ద సేమ్ టైం దానికంటే ఏదైతే పొరపాటు మాట అన్నారో దానికంటే చాలా బలమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి మాట కూడా చెప్పారు. కాబట్టి ఆ విషయంలో గరికపాటి వారిని అభినందిస్తున్నాము అని చెప్పని అంటున్నారు తప్ప పూర్తిగా నువ్వెవడవయ్యా అసలు మాట్లాడడానికి, నీకేం హక్కు ఉంది మాట్లాడడానికి అన్నటువంటిది అయితే జరగట్లేదు. కానీ కొంతమంది చేస్తున్నారు, అది వాళ్ళ విజ్ఞత. సో ఓవరాల్గా మొత్తానికి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ఈ గుడ్డు మొత్తం అన్ని విషయాల్ని డామినేట్ చేసి ఒక మంచి చర్చకైతే దారితీసింది. దాని నుంచి ఒక మంచి ఫలితం రావాలని కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.